మీ వైఫ్ కానీ లేదంటే హస్బెండ్ కానీ వితౌట్ రీజన్ అంటే ఒక పర్టిక్యులర్ రీజన్ అనేది లేకుండా మీతో విడిపోవాలని అనుకుంటున్నారా? సో, అలాంటి టైంలో మీరు చట్టం ద్వారా మీరు వాళ్ళకి ఇంకొక అవకాశం అనేది ఇవ్వచ్చండి. అంటే ఎలా అంటే వాళ్ళు కనుక ఇంట్లో నుంచి మీకు చెప్పకుండా వెళ్ళిపోయి ఎన్ని రోజులవుతున్నా ఇంటికి రాకుండా, ఎంత బ్రతిమలాడుతున్నా ఇంటికి రాకుండా పెద్ద మనుషుల ద్వారా చెప్పించినా కూడా రాకుండా ఉంటే అలాంటి టైంలో మీరు చట్టం ద్వారా అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 9 ప్రకారం మీరు ఆర్సీఆర్ పిటిషన్ అనేది ఫైల్ చేపించాలి. ఆ పిటిషన్ అనేది ఫైల్ అయిన తర్వాత వాళ్ళకి నోటీసులు అనేది జారీ చేయడం జరుగుతుంది. ఈ నోటీసులు అనేది జారీ చేయడం జరుగుతుందండి. ఆ నోటీస్ జారీ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవతల వాళ్ళను కాపురానికి పిలవడము. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివాహ వ్యవస్థను కాపాడటం. అందుకోసమే ఈ సెక్షన్ అనేది మన వివాహ వ్యవస్థను కాపాడటం కోసం అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో తీసుకురావడం అనేది జరిగిందండి. సో, ఎవరన్నా ఎనీ పర్టిక్యులర్ రీజన్ లేకుండా వెళ్ళిపోతే మీరు వెంటనే ఆర్సీఆర్ పిటిషన్ అనేది ఫైల్ చేయండి. అప్పటికి వాళ్ళు కనుక రాకుండా నిరాకరిస్తూ ఉంటే మీకు విడాకులు కావాలా అది ఇదని ఒకవేళ వాళ్ళు కనుక రీజన్ అనేది లేకుండా విడాకులు కోరుతూ ఉంటే ఈ ఆర్సీఆర్ పిటిషన్ అనేది ఫైల్ చేయండి. టైం ఇవ్వండి. అప్పటికి వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకుంటే మీకు ఈ ఆర్సీఆర్ పిటిషన్ అనేది రేపు డివోర్స్లో ఒక మెయిన్ ముఖ్య ఆధారంగా ఇది మీకు హెల్ప్ అవుతుందండి. సో, మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.